సార్ చెప్పండి. ఇప్పుడు వైసీపీలో తిరుగుబాటు జరుగుతుంది. అది పెద్ద పెద్ద లీడర్లే స్టార్ట్ చేశారు అని చెప్పేసి వినిపిస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది స్టార్ట్ అయినట్టు కనబడుతుంది. మనకి ఆల్రెడీ విశాఖ నుంచి ఎమ్మెల్సీగా ఉన్న వంశీ యాదవ్ జనసేనలో చేరాడు. తర్వాత మొన్న దాడి వీరభద్ర రావు, తర్వాత సి రామచంద్రయ్య కడప ఆయన. వీళ్ళిద్దరు కూడా ఒకప్పుడు తెలుగుదేశం నుండి వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశంలో చంద్రబాబు సమక్షంలో జాయిన్ అయ్యారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే వీరభద్రరావుకి వాళ్ళ పిల్లలకి టికెట్లు ఇవ్వలేదన్నది ఆయనకున్న అలక. ఇంకా రామచంద్రయ్య కూడా ఆయన ఆశించాడు, ఆయనకి టికెట్లు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళిద్దరు కూడా తెలుగుదేశంలో జాయిన్ అయ్యారు. అయితే ఇప్పుడు కొత్తగా అయితే ఎవరు జాయిన్ కాలేదు, కానీ పూతలపట్టు ఎమ్మెల్యే బాబు, ఎంఎస్ బాబు, అతను గట్టిగానే మాట్లాడాడు. దళితుల పట్ల వివక్ష చూపిస్తున్నారు, నన్ను అసలు నా మీద నివేదికలు ఇవ్వడానికి వాళ్ళెవరు, నేను బాగాలేదంటే ఏం బాగాలేదు, నేను 100% వర్క్ చేశాను, ఇక్కడ నేనేం తప్పులు చేశానో చెప్పమంటే వాళ్ళు చెప్పట్లేదు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండోది, అక్కడున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద కూడా ఇండైరెక్ట్గా ఈ పూతలపట్టు నియోజకవర్గాన్ని కంట్రోల్ చేసే వాళ్ళని మీరేం అనట్లేదు, నేను ఇక్కడ సిన్సియర్గా పనిచేస్తుంటే నన్ను తీసేశారు అని ఒక దళిత కార్డును కూడా ఆయన ఉపయోగించారు. అయితే మళ్ళీ నిన్న ఆయన ప్లేట్ ఫిరాయించి యూటర్న్ తీసుకొని నాకు ఓపిక ఉన్నంత వరకే కాదు, ఊపిరి ఉన్నంత వరకు కూడా వైసీపీలోనే ఉంటాను, నాకు జన్మనిచ్చిందే, రాజకీయ జన్మనిచ్చిందే జగన్మోహన్ రెడ్డి, ఇటు పెద్ది రామచంద్రారెడ్డి, నేను ఆవేదనతో ఒక తండ్రిని కొడుకు ఎలా ప్రశ్నిస్తాడో అలా ప్రశ్నించాను తప్ప దీన్ని వక్రీకరించాయి చాలా మీడియా హౌసెస్ అనేది ఆయన చెప్పారు. కాబట్టి ఆయన కూడా ఎక్కడికి వెళ్తున్నట్లేదు. అయితే ప్రధానంగా ఏంటంటే కాపు రామచంద్రారెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే, ఆయన కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి వచ్చాడు. ఆయన సీరియస్గా రియాక్ట్ అయ్యాడు. ఆయన చాలా తీవ్రంగానే విమర్శలు చేశారు. అసలు జగన్ పని విధానం సరిలేదు, నాది కాదు, నా పని విధానం సరిలేదని ఐపాక్ రిపోర్ట్ వాళ్ళేంది ఇచ్చేది, వాళ్ళు డబ్బులు ఇస్తే ఎవరికి అనుకూలంగా కావాలంటే వాళ్ళకి ఇచ్చేస్తారు ఐపాక్ బ్యాచ్, దాన్ని చూసి తీసేయడం ఏంటి, నన్ను నమ్మించి గొంతు కోశాడు, నేను ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నాను, నేను రాయదుర్గంలోనూ నా భార్య కళ్యాణదుర్గంలోనూ పోటీ చేస్తాము, మా సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన ఓపెన్గానే ధిక్కార స్వరం వినిపించాడు. రెండోది, నేను జగన్ కలవడానికి వెళ్తే కూడా జగన్ కనీసం అపాయింట్మెంట్ లేదు, చెప్పుకోవడానికి కూడా కలవలేదు, సజ్జల రామకృష్ణారెడ్డి నీకు సీట్ లేదని చెప్పేశాడు. ఇది ఒక పార్టీ అంటే కనీసం ఎమ్మెల్యేతో కూర్చొని మాట్లాడాలి కదా అనేది ఆయన తీవ్రమైన విమర్శలు చేశాడు. ఇప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరామ్కి కూడా టికెట్ లేదని చెప్తున్నారు. ఇంకా అనౌన్స్ కాలేదు, బట్ చెబుతున్నారు. అంటే టికెట్ లేదంటే ఆయన ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మినిస్టర్గా ఉన్నాడు, ఆయనకి మళ్ళీ అదే టికెట్ అడిగారు. బట్ జగన్ ఏమో నువ్వు కర్నూలు ఎంపీగా పోటీ చేయమని సజెస్ట్ చేసినట్టు, ఈయనకేమో దాని మీద ఇంట్రెస్ట్ లేనట్టు చెబుతున్నారు. ఇంకోవైపు నర్సారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు, రత్తయ్య వాళ్ళ అబ్బాయి, విజ్ఞాన్ రత్తయ్య ఉన్నాడు కదా వాళ్ళ అబ్బాయి, తను ఇప్పుడు నర్సారావుపేట నుంచి ఎంపీగా ఉన్నాడు, తనని గుంటూరు నుంచి పోటీ చేయమంటున్నారు చెప్తున్నారు. ఆయనకేమో నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు మళ్ళీ ఇక్కడే ఇస్తే నేను పోటీ చేస్తాను, కానీ గుంటూరు నుంచి నేను పోటీ చేసే పరిస్థితి లేదని ఆయన చెప్తున్నాడు. సో ఇలాంటి ఇంకా మనం చాలా వినబోతాం. ఇప్పటి వరకు 38 మందిని మాత్రమే అనౌన్స్ చేశారు, ఇంకా ఉన్నాయి కదా వరుసగా. సో ఇంకొక 34 మంది రోజు మనం ఇట్లాంటి ఏదో ఒక ధిక్కార స్వరం వింటూ వస్తాం. కాకపోతే ఇప్పుడు నేను ఇందాక వేరే వీడియోలో చెప్పినట్టుగా ఒక ప్రాబ్లం ఏంటంటే, వీళ్ళకి బయట వచ్చినాక ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఒకటే ఉంది. రేపొద్దున మళ్ళీ కాంగ్రెస్ తెలుగుదేశంతో కలవదని కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే చంద్రబాబు ఆప్షన్ ఏ బీజేపీ, ఆప్షన్ బి కాంగ్రెస్, ఈ రెండు పెట్టుకొని కూర్చున్నాడు. అందుకనే ఒక పక్క బీజేపీ వాళ్ళతో మంతనాలు చేస్తున్నాడు, ఇంకొక పక్క కాంగ్రెస్ వాళ్ళతో కూడా మంతనాలు చేస్తున్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో షర్మిల రావడం వల్ల ఒక ఉత్సాహం అయితే ఉంది వైసీపీ రెబల్స్లో. మనకు కనీసం ఒక ఆల్టర్నేటివ్ దొరికింది, ఆమె వెంట పోవచ్చు మన అన్న ఒక ఇది ఉంది. జగన్ మీద కూడా కోపం ఉంటుంది ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు నేను బాగా పనిచేయలేదని ఎవరు కూడా అనుకోరు కదా, నేను బ్రహ్మాండంగా పనిచేస్తాను, మళ్ళీ నేను గెలుస్తానని అనుకుంటారు. కానీ ఇప్పుడు జగన్ ప్లేస్లో ఎవరున్నా కూడా గెలిచే వాళ్ళకి ఇవ్వాలనే జగన్ కూడా అనుకుంటాడు. ఆయన పైగా ఒక నివేదిక ఏమి తీసుకోలేదు, ఇటుపక్క ఐపాక్, తర్వాత నేషనల్ లెవెల్లో కొన్ని మీడియా హౌసులతో చేయించుకున్నాడు, ఒక పక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో చేయించుకున్నాడు, ఇంకొక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి టీం చేశారు. ఇలాగ 4 రకాల సర్వేలు తీసుకొని
తనకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని ఆయన ఒక అసెస్మెంట్లో ఎవరు ఉంచాలి, ఎవరిని తీయాలి, ఎవరిని ఎక్కడికి షిఫ్ట్ చేయాలనేది చేస్తున్నాడు. ఇది ఒక ప్రయోగం అని చెప్పవచ్చు. ఆ ప్రయోగం సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్యూర్ అవ్వచ్చు. కానీ అతను ఒక పద్ధతి ఎంచుకొని వెళ్తున్నాడు. దానికి ఒక రకంగా తెలంగాణ ఎన్నికలు కూడా తన బలం చేకూరింది. యాక్చువల్గా తెలంగాణ ఎన్నికల ముందే జగన్ ఆ ప్లాన్ స్టార్ట్ చేశాడు. కాకపోతే తెలంగాణ ఎన్నికల్లో తన అభిప్రాయమే కరెక్ట్ అనేది ఇంకొకసారి అతనికి నిరూపితమైంది. ఎందుకంటే ఇక్కడ సిట్టింగుల మీద వ్యతిరేకత కూడా బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక ప్రధాన కారణంగా పనిచేసింది. సో ఆ రకంగా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా రెబల్స్ అవుతారు. అవన్నీ కూడా జగన్ ఊహించే దీనికి నిర్ణయాలకు వచ్చుంటాడు. ఎందుకంటే ఎవడైనా రెబల్ అయితే దానివల్ల ఎంత నష్టమో, అతను ఎక్కడికి పోవచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు కూడా వర్క్ చేసుకొని అది పోయినా కూడా పర్లేదు, రెబల్ అయినా పర్లేదు అనే నిర్ణయం తీసుకుంటారు. రెబల్ అయితే నష్టం అనుకున్నప్పుడు వాళ్ళని తీలేరు వాళ్ళు కూడా. ఇక్కడ ఏంటంటే జగన్ రాగద్వేషాలకు అతీతంగా ఆబ్జెక్టివ్గా గెలుపు అనేది క్రైటీరియా. ఎందుకంటే ఇవాళ టఫ్గా ఉంది పరిస్థితి. జనసేన తెలుగుదేశం కలవడంతో ఒక సిచ్యువేషన్ అంత ఈజీగా అయితే లేదు. రెండోది ఏంటంటే ఈజీగా ఉన్నా కూడా అతి విశ్వాసానికి, ఆత్మవిశ్వాసానికి వెళ్ళకూడదు అనేది జగన్కు ఉంది. కేసీఆర్ కూడా అదే సలహా ఇచ్చాడని చెప్తున్నారు. చివరి వరకు జనంలో ఏం అభిప్రాయం ఉందో బయటికి తేల్చరు వాళ్ళు. చివరి వరకు కూడా వాళ్ళు బయటపడరు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు, ఎక్కువ ఆత్మవిశ్వాసానికి వెళ్ళొద్దు అని కేసీఆర్ కూడా తన అనుభవం నుంచి చెప్పినట్టుగా ఉంది. ఎందుకంటే కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నాడంటే ఆయన ఊరికే ఉంటారుగా, మొత్తం అసలు ఎక్కడెక్కడ ఫెయిల్యూర్ జరిగింది, ఏమేమి తప్పులు జరిగాయి, ఇవన్నీ సమీక్షించుకోవాలి. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి తన అనుభవాల నుంచి కేసీఆర్ కూడా దాదాపు 1 అవర్ పాటు జగన్తో విడిగా మాట్లాడినట్టు తెలిసింది. ఆయన ఎటువంటి సలహాలు కూడా ఇచ్చినట్టు తెలిసింది. జగన్ కూడా అడుగుతాడు కదా, మీ అసెస్మెంట్ ఏంటి, ఏం జరిగింది, ఇవన్నీ అడుగుతాడు కదా. సో ఈ కాంటెక్స్లో జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. దీనివల్ల ఖచ్చితంగా రెబల్స్ అయితే పెరుగుతారు. ఇటు తెలుగుదేశం మీడియా ఏంటంటే దాన్ని ఇంకొంత ఓవర్ బ్లోఅప్ చేస్తుంది. పెద్ద ఎత్తున తిరుగుబాట్లు వస్తున్నాయని. ఇప్పటివరకైతే ఒక వంశీ యాదవ్ వెళ్ళాడు, ఈ రామచంద్రయ్య, దాడి వీరభద్రరావు చేరారు. ఈయన కాపు రామచంద్రారెడ్డి మాత్రమే ఇప్పటివరకు ఈ 38 మందిలో. మిగతా వాళ్ళంతా కూడా కొంత ఇనిషియల్గా ఆగ్రహం వెళ్ళబుచ్చిన మళ్ళీ సర్దుకున్నారు. మనకి వేరే మార్గం లేదురా బాబు అన్నట్టుగా సర్దుకున్నారు. అంటే జగన్ ఓడిపోతాడని కానీ 100% నమ్మితే మాత్రం పెద్ద ఎత్తున వలసలు వస్తాయి. జగన్ ఓడిపోతాడా లేదా అనేది క్లారిటీ లేనప్పుడు అంత పెద్ద వలసలు కూడా వచ్చే అవకాశం లేదు. ఒకవేళ వలసలు ఇంకా పెరగాలంటే ఈమె షర్మిల ఏం చేయబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో, ఆమెకి రెస్పాన్స్ ఎలా ఉండబోతుంది, అట్లాగే తెలుగుదేశం జనసేన కూటమికి సంబంధించిన సీట్ల అనౌన్స్మెంటు ఇవన్నీ అయినాక అప్పుడు వలసలు మనం చూడొచ్చు. షర్మిల కాంగ్రెస్లో చేరడాన్ని వ్యతిరేకిస్తూ కేఏపాల్ మాట్లాడారు. నేను వాళ్ళ ఫాదర్ ఆత్మతో మాట్లాడాను, చూశాను, వాళ్ళు అసంతృప్తిగా ఉండేవారు, ఒకవేళ బతుకున్నామని చేరనిచ్చేవారు కాదు అని అన్నారు. ఆ కమెంట్ పై మీరేమంటారు? నేను దాంతో ఒక రకంగా ఏకీభవిస్తానండి. ఎందుకంటే ఆయన ఆత్మతో మాట్లాడలేదు తెలియదు, కానీ అదొక మనం దాన్ని ఏమంటారు, ఒక సింబాలిక్ చేస్తారుగా మనం అనుకోవచ్చు. ఏదేమైనా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది నేను 200 కంట్రీలో ఎక్కడ ఇంత దరిద్రమైన పాలిటిక్స్ చూడలేదు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని దొంగ అని ఎఫ్ఐఆర్లో చేర్చిన పార్టీ కాంగ్రెస్. ఆయన బతుకున్నప్పుడు ఆయన్ని వేధించింది, ఆయన చనిపోయినాక ఆయన దొంగ చేసింది, ఆయన కొడుకుని జైల్లో పెట్టింది. అటువంటి కాంగ్రెస్ పార్టీలోకి ఈ షర్మిల, ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు ఎలా జాయిన్ అవుతుంది అనేది ఆయన ప్రశ్నించారు. ఖచ్చితంగా ఆయన ఉంటే బాధపడేవాడే అని ఆయన అన్నాడు. అది వాస్తవమే. ఆయన ఉంటే ఇప్పుడు కొడుకుని జైల్లో పెట్టించిన పార్టీ, తనను దొంగగా ఎఫ్ఐఆర్లో పెట్టిన పార్టీలకి కూతురుని పంపిస్తాడా? ఆయన కూతురు పోతే ప్రోత్సహిస్తాడా?